ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నీ ప్రార్థనలన్నీ సఫలపరచాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాము. ప్రార్థన జరగడం ద్వారా, ప్రార్థనకు సరైనటువంటి సమాధానం పొందుకోవడం ద్వారా గొప్ప బలం అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఎంతో శక్తివంతంగా ఉంటారు. దేవుడి యొక్క లేఖనాలను బట్టి ఆత్మీయంగా ఎదగడానికి కానా పెళ్లి విందులో ఆయన ఎటువంటి కార్యం అయితే చేశారో అటువంటి కార్యాలు జరిగించి విశ్వాసంలో పడాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్య కార్యం ప్రజల ఊహకు అందనిది తమ జీవితంలో జరగాలని, దాన్ని బట్టి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా వారి యొక్క విశ్వాసాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే అభివృద్ధి చెందించారో అలాగే మనల్ని కూడా ఆయన అభివృద్ధి చెందించాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే అలా జరగాలని మనం కోరుకునేటప్పుడు ఆయన ఏదైతే చెప్తూ ఉంటారో ఆయన చెప్పినట్లుగా మనం చేస్తూ మన యొక్క ఆలోచన తలంపుల్ని, మన హృదయాన్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ దినాన దేవుడి యొక్క మాటలు మనం ప్రకటిస్తూ ఉండాలి. దేవుడి లేఖనాలను ధ్యానిస్తూ కూడా ఉండాలి. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటలు పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి మాటల వల్ల బట్టి నీ మనస్తత్వాన్ని నువ్వు మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే పుట్టుక నుంచి కూడా ఎవరు కూడా అన్నీ తెలుసుకునేటువంటి వారైతే కాదు. పుట్టిన తర్వాత క్రమక్రమంగా ఈ భూ సంబంధమైనటువంటి సంగతుల్ని ఎలాగైతే గ్రహించుకుంటూ ఉన్నారో అలాగే పరసంబంధంగా కూడా అనేక సంగతులను గ్రహించుకొని వారు సమాధానం కలిగి ఉండాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆయన దగ్గర నేర్చుకోవాలంటే మనం చాలా విధేయత కలిగి ఉండాలి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6:7 ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయం సహించటం మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా అన్నారు. కనుక ఈరోజు ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మనతో. ప్రతిరోజు కూడా ప్రతి మాట ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు అది మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మన శరీరంలో అవయవాలే ఒక్కొక్కసారి మన మాట వినకుండా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాము. అవి పని చేయలేనప్పుడు, సహకరించలేనప్పుడు మనం బాధపడుతూ ఉంటాము. కానీ ఈరోజు ఆయన శరీరంలో నీవు ఒక అవయవమే ఉన్నావు కనుక నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆయనతో కలిసి నువ్వు పనిచేయవలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నీ శరీరం ఎలాగైతే నీకు సహకరించాలని, శరీరంలో ప్రతి అవయవము పని చేయాలని, అవి శరీరం బలంగా ఉండాలని నువ్వు ఎలాగైతే కోరుకుంటావో నీవు కూడా ఆయన సన్నిధిలోని అలాగే పని చేయాలని ప్రభు అయితే కోరుకుంటూ ఉన్నారు. కనుక ఏదైనా ప్రతి ఒక్కరు ఉదయకాలం లేచింది మొదలుకొని రాత్రికాలం వరకు వారు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అయితే ఉదయకాలాన్ని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే అతను ఏం చెప్పినంటే, నువ్వు గదిలోకి వెళ్ళు, నువ్వు ప్రార్థన చెయ్యు, నువ్వు తలుపులు వేసుకో, నీలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ నువ్వు నాతో మాట్లాడు, ఖచ్చితంగా నేనే నీకు ప్రతిఫలం ఇస్తానని అతను నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ప్రార్థనకి కూడా ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడు. అది పొందాలంటే నువ్వు ఏం చేయాలో, నువ్వు ఎలాగుండాలో, నువ్వు తలుపులు ఎలా వేసుకోవాలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏదైనా మనుషులు కనబడవల్లని వారి ఎదుట చక్కగా మనం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి కనబడవల్లని ఏదైనా మనం చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకుంటావని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని మీరు గ్రహించుకోండి, మీరు ధ్యానించండి. ఆయన మాటలు ఎంత గొప్ప బోధలు మనకు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు ఖచ్చితంగా పొందుకుంటారని ఉదయకాలాన్ని తెలుసుకోగలగాలి. కనుక మీరు చేస్తున్నటువంటి పనులు మనుషులు గుర్తిస్తున్నారా లేదా ఇదంతా కాదు. నువ్వు కష్టపడు, దానికి నేను ప్రతిఫలం ఇస్తాను. నువ్వు ప్రార్థన చెయ్యు, నీ ప్రార్థన ఆలకిస్తాను. అన్ని విషయాల్లో కూడా నేను నీకు బలపరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుండగా మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నువ్వు చూస్తున్నావు అనేటువంటి గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఫలం ఇస్తానని సెలవిస్తున్నటువంటి దేవ, నీ గొప్ప కృపా సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి ఒక్కసారి నన్ను ఇటువంటి అనుభవంలోనికి తండ్రి వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా ఉంటే
అటువంటి అనుభవంలోనికి వెళ్ళగలిగేలాగా వారి కృప దయచేసి విశ్వాసంలో బలపరచమని, స్థిరపరచమని తండ్రి నేను సిద్ధపాటును కలుగు చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.